హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనకి ఎక్కువ ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అంటే జాయింట్లు వేసే దగ్గర. జాయింట్లు వేసేటప్పుడు క్లాత్ చిన్నగా ఉందనుకోండి, ఎంత క్లాత్ పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత వేస్తే మనకు అడ్జస్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టిప్ ఫాలో అయ్యారంటే మీకు టైంతో పాటు క్లాత్ కూడా సేవ్ అవుతుంది. ఏంటంటే ముందుగా లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా. లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు లైనింగ్కి అయితే మనం జాయింట్లు ఏం వేసుకోము, ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ లైనింగ్ ఎక్కువ తెచ్చుకుంటాం కదా. నేనైతే 1.25 మీటర్ తెచ్చుకుంటాను లైనింగ్. సో కాబట్టి అప్పుడు జాయింట్లు పడవు హ్యాండ్కి, బ్లౌజ్కి మాత్రమే వస్తుంది. ఫస్ట్ లైనింగ్ని బ్లౌజ్ని జాయింట్ వేసేసుకోవాలి, రెండింటిని కలిపేసుకోవాలి. ఇలా రెండింటిని కలిపి రివర్స్ చేసేసుకొని సైడ్ కుట్టంతా వేసేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత క్లాత్ మనకి కావాలి అనేది. అంత క్లాత్ మాత్రమే ఉండేట్టుగా మనం చూసుకొని కట్ చేసుకుంటాం. ఎక్కడైతే మనకి క్లాత్ మిగిలిందో చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కల్లో ఇక్కడ ఏ క్లాత్ సరిపోతుందనే చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు. ముందే మనం బ్లౌజ్కి కుట్టేసుకున్నాం అనుకో, బ్లౌజ్ హ్యాండ్కి ముందే క్లాత్ కుట్టేసుకుంటే అది చిన్నది అవ్వచ్చు లేదా పెద్దదైపోవచ్చు. సో ఆ టెన్షన్ లేకుండా మనము ఎప్పుడు కానీ క్లాత్ చిన్నగా ఉండి హ్యాండ్ దగ్గర జాయింట్లు వేయాలి, టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ చకచక లైనింగ్ బ్లౌజ్ పీస్ జాయింట్ వేసేసుకోండి. తర్వాత ఏదైతే లైనింగ్ మీద మనకి క్లాత్ లేదో అంతవరకు క్లాత్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా సింపుల్గా ఇలా కుట్టేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, క్లాత్ కూడా సేవ్ అవుతుంది. టెన్షన్ లేకుండా బ్లౌజ్ త్వరగా అయిపోతుంది. మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్గా కావాలి, అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ నేను కుట్టేసిన తర్వాత నాకు ఒక స్టూడెంట్ అడిగింది, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను.